రాజ్ కావ్యని తీసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరాలని అనుకుంటాడు. కావ్యతో కూడా అదే విషయం చెప్తాడు. కావ్య, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు కూడా నాతో పాటు రావాల్సి ఉంటుంది, ఆఫీస్లో మీటింగ్ ఉంది, అది నువ్వే హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు కావ్య, ఇలాంటి వాటికైతే నేను కావాల్సి వస్తుంది మీకు, మీ భార్యగా మాత్రం నేను పనికిరాను అని అంటుంది. మీరైతే బాబు తల్లి ఎవరో తొందరగా చెప్పాల్సి ఉంటుంది, వాడిని ఇలాగే అనాథలాగా ఉంచుతారా? తల్లి లేకుండా మీరు ఆ బాబు తల్లిని తీసుకొస్తే నా దారి నేను చూసుకుంటాను, శాశ్వతంగా మీరు అడిగిన విడాకులు మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి, ఉండండి నేను రెడీ అయ్యేసి వస్తాను అని చెప్పేసి ఇద్దరు అయితే బాబుని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్లో అందరూ రాజుని, తన బిడ్డని చూస్తూ ఉంటారు. అందరూ మీ కళ్ళే చూస్తున్నారండి అని చెప్పేసి అంటుంది. పర్వాలేదు, నువ్వు పద అని చెప్పేసి లోపలికి వెళ్తారు. ఇంతలో రాజు వల్ల డిజైనర్, సార్ ఈ బాబు ఎవరు, చాలా క్యూట్గా ఉన్నాడు, ఎవరు బాబు అంటే, నీకు బాబు ఎవరో అన్న వివరాలు కావాలా, జాబ్లో నువ్వు ఉండాలా, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి రాజు అంటాడు. తను అయితే వెళ్ళిపోతుంది. రాజు అయితే ఆఫీస్ రూమ్లో కూర్చొని బాబుతో, ఇక్కడ బొమ్మలు లేవు నాన్న, దీంతో నువ్వు ఆడుకో అని చెప్పేసి బాబుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాజు వల్ల పిఏ వచ్చేసి, సార్ ఈరోజు మీటింగ్ ఉంది, ఆఫ్టర్నూన్ పెడదామా, ఎన్ని గంటలకు పెడదామా అంటే, సరే ఆఫ్టర్నూన్ పెడదాము అని చెప్పేసి టైమింగ్ చెప్తూ ఉంటాడు. ఇంతలో రాజు వాళ్ళ పిఏ కూడా, సార్ ఈ బాబు ఎవరు, చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. ఇంతలో రాజు వల్ల డిజైనర్, కావ్య ఇద్దరు అక్కడికి వచ్చింటారు. డిజైన్స్ గురించి మాట్లాడడానికి. సార్ మీకు ఇవన్నీ అవసరమా, ఆ బాబు ఎవరైతే ఏమి, మన పని మనం చూసుకోవాలి అని చెప్పేసి డిజైనర్ పిఏతో అంటుంది. నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి డిజైనర్తో రాజ్ అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. కావ్య అక్కడే ఉంటే, నువ్వేంటి ఇక్కడే నిలబడి చూసుకొని ఉండవు, మీటింగ్కి ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి తననైతే పంపించేస్తాడు. ఇంతలో శ్వేత అక్కడికి వస్తుంది. శ్వేత రాజుతో చాలా గొడవ పడుతుంది. రాజు, నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని కావ్యని విడాకులు అడగడం నాకు నచ్చకపోయినా నువ్వు మనసు మార్చుకుంటావు, తనని అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. ఈ బాబు నీ బిడ్డ అని చెప్తే నేనే నమ్మలేకున్నాను. కావ్య అయితే ఎంతగా బాధపడుతుందో రాజ్ అని చెప్పేసి తనతో చాలా గొడవపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత రాజు, కావ్య బాబుతో కలిసి ఇంటికి వెళ్తారు. ఇంతలో రాజు వాళ్ళమ్మ, రాజ్ నువ్వు చేసేదేం బాగోలేదు అని చెప్పేసి అందరూ మీటింగ్ పెట్టింటారు హాల్లోనే, ఇంట్లో వాళ్ళందరూ. ఇంతలో రుద్రాని, నా కొడుకైతే అమ్మాయిలతో తిరుగుతాడు, డబ్బు ఖర్చు చేస్తాడు అని చెప్పేసి, బాధ్యతలు లేవు అని చెప్పేసి తనకైతే ఆఫీస్లో వ్యవహారాలు అప్పగించరు. రాజు ఏమైనా సక్రమంగా ఉన్నాడా వదిన, రాజుకి ఎలా వర్తిస్తాయి ఆఫీస్ బాధ్యతలు, రాజు కరెక్ట్గా ఉన్నాడా అని చెప్పేసి అంటుంది. తర్వాత రాజు వాళ్ళమ్మ, రాజ్ వీటన్నిటికీ నువ్వే సమాధానం చెప్పాలి అని చెప్పేసి అంటుంది. రాజ్ అయితే ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకోవాలి రాజ్, లేకపోతే నువ్వు ఆ బిడ్డని శాశ్వతంగా వదులుకోవాలి అని చెప్పేసి రాజు వాళ్ళమ్మ ఆకాంక్షలు విధిస్తుంది రాజ్కి.